హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోగి బాబు. ఈరోజు మనం అంతరించిపోతున్న లేదా అంతరించిపోవటానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ గురించి నేర్చుకున్నారండి. దీని పేరు స్లైచిరా ఓలియోజా. దీన్ని తెలుగులో మనం బూసి చెట్టు అంటాం. అలాగే ఈ చెట్టుని కమర్షియల్గా కుసుమ్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు గురించి తెలుసుకునే ముందు చెట్టు కొన్ని ఫొటోస్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఈ చెట్టు గురించి కొంత అవగాహన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అడవిలోనే దొరుకుతుంది. చూడండి, చెట్టు ఈ రకంగా ఉంటుంది. దీన్ని కుసుమ్ ట్రీ అంటారు. స్లైచిరా ఓలియోజా స్ట్రైట్గా ఉంటుంది. రౌండ్ షేప్లో వ్యాపించి ఉంటుంది. గ్రీనిష్ లీవ్స్తో ఉంటుంది. యంగ్ లీవ్స్ వచ్చేసి రెడ్డిష్గా ఉన్న, చివరికి వచ్చేసరికి గ్రీనిష్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. రండి, ఒక్కోసారి మనం యంగ్ లీవ్స్తో ఉన్న చెట్టు చూస్తే కుసుమ్ ట్రీని మనం ఈ రకంగా రెడ్డిష్ కలర్లో లీవ్స్ ఉంటాయి. ఇవి రాను ముదిరితే గ్రీన్గా మారుతాయి. ఇది ఒక ఆకురాల్చే మిడిల్ టు లార్జ్ ట్రీ. దీని కాండం ఈ రకంగా ఉంటుంది. ట్రంక్ సార్ డార్క్ ట్రంక్. ఇది స్ట్రైట్ పగుళ్ళు ఉంటాయి ట్రంక్ మీద. ఓకే, కింద చూస్తే ఈ రకంగా ఉంటుంది మనకి. ఓకే అండి, దీని యంగ్ లీవ్స్ చూసారు కదా, ఈ రకంగా రెడ్డిష్ కలర్లో ఉంటాయి. రాను ముదిరిన తర్వాత గ్రీనిష్ లీవ్స్ అవుతాయి. ఆబ్లాంగేట్ లీవ్స్, ఆపోజిట్ పారిపినేట్ లీవ్స్. ఒక్కోసారి ఈ లీవ్స్ ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటాయి రేర్గా. ఒరిజినల్గా అయితే యంగ్ లీవ్స్ ఈ రకంగా రెడ్డిష్ కలరు, రాను డార్క్ గ్రీన్ కలర్లోకి. ఈ కుసుమ్ ట్రీ, దీన్ని సిలోన్ ఓక్ అని కూడా పిలుస్తారు. సిలోన్ ఓక్ ట్రీ, కుసుమ్ ట్రీ, సిలోన్ ఓక్ ట్రీ. పువ్వులు అస్పష్టంగా ఉన్నటువంటి చిన్న ఎల్లోయిష్ ఫ్లవర్స్ క్యాట్కిన్ టైప్లో ఉంటాయి. ఈ రకంగా ఉంటాయి ఫ్లవర్స్. ఫ్రూట్స్ చూసారా, రౌండ్గా బెర్రీ ఫ్రూట్స్. చివర చిన్న టిప్ ఉంటుంది ఫ్రూట్స్ చివర. ఇదే దీన్ని గుర్తించే మార్గం ఫ్రూట్స్ని. సో పండినప్పుడు ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా పండినప్పుడు ఉంటాయి. గుత్తులుగా చెట్టు మీద మనకి
ఈ ఫ్రూట్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి ఫ్రూట్స్ రౌండ్గా ఈ రకంగా గ్రీనిష్గా కూడా కనిపిస్తాయి. సో పండిన పళ్ళు ఈ రకంగా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ఎడిబుల్ ఫ్రూట్స్, తినొచ్చు వీటిని. సో వీటి సీడ్ కూడా ఎడిబుల్లే. దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారు, కుసుమ్ ఆయిల్ అంటారు దీన్ని. సో దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారు, కుసుమ్ ఆయిల్. దీన్ని విలేజెస్లో దీపాలు పెట్టుకోవటానికి ఉపయోగిస్తారు, అలాగే వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. సో ఈ సీడ్ నుంచి ఆయిలే కాకుండా సీడ్ నుంచి పౌడర్స్, అలాగే క్రష్ చేసి దీన్ని ముద్దని నుంచి ఆయుర్వేదిక్ హోమియో మెడిసిన్స్లో కూడా ఉపయోగిస్తారు. సో కుసుమ్ ఆయిల్ చూసారు కదా, ఈ రకంగా మార్కెట్లో మనకి లభిస్తుంది. ఇది కుసుమ్ పౌడర్. దీని యొక్క పరిరక్షణ స్థితి నియర్లీ థ్రెటెండ్ టు లీస్ట్ కన్సర్న్డ్. కొన్ని ఏరియాస్లో ఈ చెట్టుని అంతరించిపోతున్న జాతుల్లోకి దగ్గరగా ఉంది అని చెప్తున్నారు. కొన్ని ఏరియాస్లో ఈ చెట్లు ఇంకా కనిపిస్తున్నాయి. వీటి అంత పెద్ద థ్రెటనింగ్ స్టేజ్ ఏమి లేదని IUCN వాళ్ళు చెప్తున్నారు. ది కన్జర్వేషన్ స్టేటస్ బై IUCN ఈ రకంగా మనకి తెలియజేస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు కన్జర్వేషన్ స్టేటస్ని ఈ రకంగా అంచనా వేశారు. రండి ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి మిగతా వివరాల్లోకి వెళదాం. ఓకే రైట్. స్లైచీరా ఓలియోసా ఈ చెట్టు స్థానికంగా బూసి చెట్టు అని కూడా పిలుస్తారు. దీని యొక్క పరిరక్షణ పరిస్థితి ఏంటంటే నియర్లీ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్ అని కూడా కొన్ని ఏరియాస్లో లీస్ట్ కన్సర్న్గా కూడా చూస్తారు. ఈ జాతి కనీసం సంబంధిత జాతుల్లో అంతరించిపోతున్న జాతులకు దగ్గరగా ఉన్నట్టుగా వర్గీకరించబడింది. కాబట్టి మనము సోషల్ ఫారెస్ట్రీ మరియు ప్రైవేట్ నర్సరీస్ ద్వారా వాటికి విత్తనాలను విరాళంగా సప్లై చేయడం ద్వారా పెద్ద ఎత్తున వాటిని సంరక్షించాలి మరియు ప్రచారం చేయాలి. కుసుమ్ ట్రీ లేదా సిలోన్ ఓక్ అని కూడా పిలువబడే స్లైచీరా ఓలియోసా యొక్క పరిరక్షణ స్థితి బెదిరింపు జాతులు థ్రెటెండ్ స్పీసీస్కి IUCN వాళ్ళు దీన్ని వర్గీకరించారు. దీనికి కారణం సహజంగా ఈ మానవ కల్పిత అవసరాల కోసం అవాంతరాల కారణంగా, అంటే వీటిని పశుగ్రాసంగాను, ఫైర్వుడ్గాను, వీటిని ఫర్నిచర్గా లేదా ఏదన్నా చిన్న వస్తువులు తయారు చేసుకోవడానికి చెట్లని విపరీతంగా నరకడం ద్వారా, అర్బనైజేషన్ ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు క్షీణించి పోతున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ సమస్యలు కూడా ఒక ఎడాఫిక్ ఎఫెక్ట్స్ వలన కూడా ఈ జాతి అంతరించిపోతుంది. సో వీటి యొక్క పరిరక్షణ ప్రక్రియ ఎలా చేయాలంటే, ప్రచార పద్ధతులు మరియు తగిన సాగు అభివృద్ధి చేయడం, మెరుగైన సాంకేతిక పరంగా దీన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేయాలి. స్థానిక
సమాజంలో ఈ జాతుల గురించి అవగాహన కల్పించాలి. జాతులను వాటి సహజ ఆవాసాల్లో మరియు నియంత్రిత పరిసరాల్లో పరీక్షించడం మంచిది. అంటే న్యాచురల్ రీజనరేషన్ అండ్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ కూడా చేయాలి. ఈ జాతులను వాటి యొక్క జనాభాని మనం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. ఈ జాతుల ప్రాముఖ్యత ఏంటంటే కుసుమ చెట్టులో పోషక, ఔషధ మరియు ప్రాసెసింగ్ లక్షణాలు ఉన్నాయి. గ్రామీణ వర్గాల్లో జీవనోపాధి భద్రతలో ఇది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. విత్తనాలను నూనె తయారు చేయడానికి, బయోడీజిల్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. బెరడు దాని పోషక మరియు ఔషధ లక్షణాలకి కొరకు వాడవచ్చు. కలపను ఇంటి నిర్మాణం, ఓడలు మరియు భవనాలు లేదా వాయిద్య పరికరాలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇకపోతే వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే కుసుమ ట్రీలో చర్మ పరిస్థితి, జుట్టు సమస్యలు మరియు ఇతర వ్యాధులకి చికిత్స చేయడానికి అనేక ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ చర్మ పరిస్థితి ఏంటంటే మొటిమలు, దురదలు, కాలిన గాయాలు మరియు ఇతర చర్మ సమస్యలకి చికిత్స చేయవచ్చు. చర్మం మంట పైన పూతగా కూడా దీన్ని వాడవచ్చు. జుట్టు సమస్యలకి, జుట్టు పెరుగుదల ప్రోత్సహించడానికి ఈ కుసుమ ఆయిల్ని ఉపయోగించవచ్చు. సాధారణంగా జుట్టు పరిస్థితికి చికిత్స చేయవచ్చు. ఇతర వ్యాధులకి ఏంటంటే రొమాటిజంకి చికిత్స చేయవచ్చు. చలి జ్వరానికి, చెవి నొప్పికి కూడా దీన్ని వాడవచ్చు. మలేరియా, విరోచనాలు మరియు జ్వరానికి కూడా ఇది పనిచేస్తుంది. పశువులకి అయిన గాయాల మీద పూత పోయడం ద్వారా చికిత్సకి దీన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది దీని బెరడుని రక్తస్రావం నివారణకు కూడా ఉపయోగిస్తారు. సపోజ్ గాయమైన తర్వాత రక్తస్రావం జరుగుతుంటే దీని యొక్క సీడ్ లేదా పొడిని ఈ గాయం మీద కట్టుకట్టి రక్తస్రావాన్ని తగ్గిస్తూ ఉంటారు. విత్తనాల నూనెని వంటకు మరియు ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ విత్తనం నూనె రొమాటిజం, మొటిమలు, దురదలు, కాలిన గాయాలకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. పొడి విత్తనాలను పశువులకి అయిన గాయాలకి పూతగా వేయడానికి ఈ విత్తనాలని పొడి చేసి దాన్ని గాయాల మీద కట్టుగా కడతారు. ఇతర ఉపయోగాలు ఏంటంటే ఈ మొక్కను పశువుల ఫీడ్గా కూడా ఉపయోగిస్తారు. క్యాటిల్ ఫీడ్లో ఈ విత్తనాలను కూడా పొడిని మిక్స్ చేస్తారు. ఆ రకంగా క్యాటిల్ ఫీడ్గా కూడా వాడతారు. ఈ మొక్కలను బయోడీజిల్ ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ముందు జాగ్రత్తలు ఏంటంటే ఇది అలోపతిక్ మెడిసిన్స్లోనే కాకుండా, ఆధునిక మెడిసిన్స్లే కాకుండా వేరే ఇతర మెడిసిన్స్లో కూడా, సాంప్రదాయిక మెడిసిన్స్లో కూడా వాడచ్చు. అలాగే ఈ మందును వాడేటప్పుడు డాక్టర్ సలహాలు తప్పకుండా తీసుకోవాలి.
కొన్ని ఆయుర్వేదిక మూలికలు, ఆధునిక ఔషధాల్లో కూడా వీటిని మిక్స్ చేస్తారు. మార్కెట్ లభ్యత ఏంటంటే భారతదేశంలో స్ట్రెయిచీరియా ఓలియోజా లక్క పురుగులకి హోస్ట్గా కూడా ఉపయోగిస్తారు. లక్క ఉత్పత్తి చేసే లక్క పురుగులకి దీన్ని హోస్ట్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు. ఈ రకంగా ఈ చెట్ల నుంచి ఉత్పత్తి అయినటువంటి లక్కని కుసుమ్ లాక్ అని కూడా పిలుస్తారు. ఇది నాణ్యమైన లక్క. దీని చక్కగా మధ్య భారతదేశంలో స్ట్రెయిచీరియా ఓలియోజా రెవెన్యూ ప్లాంటేషన్గా కూడా ఉపయోగిస్తారు. కుసుమ్ ట్రీ అని కూడా పిలువబడే స్ట్రెయిచీరియా ఓలియోజా చెట్టులో ఆహారం, డిసీజెస్ మరియు పారిశ్రామిక ఉత్పత్తులతో సహా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆహారంగా ఎలాగంటే పండ్లు ఆహార పదార్థాలుగా మరియు ఊరగాయగా కూడా ఈ పళ్ళను ఉపయోగిస్తారు. అలాగే ఆకులు, పండిన ఆకులు లేదా యువ ఆకులను తినే పదార్థాలు సైడ్ డిషెస్గా కూడా ఉపయోగిస్తారు. విత్తనాలను జుట్టు పెరగటానికి మరియు ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి, అలాగే ఇతర బయోడీజిల్గా కూడా ఉపయోగిస్తారు. ఔషధ విలువలు ఆయిల్ దురద, మొటిమలు, కాళ్ళ గాయాలు మరియు ఇతర చర్మ పరిస్థితులకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెరడు రక్తస్రావం మరియు చర్మం మంట, పూత, దురద, మొటిమలు మరియు ఇతర చర్మ సంక్రమణ వ్యాధులకి తగ్గించడానికి ఉపయోగిస్తారు. పొడి విత్తనాలు పశువులకు అయ్యే గాయాలకి పూతగా వాడటానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టును గుర్తించే లక్షణం ఏంటంటే స్ట్రెయిచీరియా ఓలియోజా చెట్టు గుర్తించడానికి వ్యాప్తి చెందుతున్న కిరీటం కలిగి, అంటే క్రౌన్ కలిగి, విలక్షణమైన ప్రకాశవంతమైన ఎరుపు కొత్తాకులు ప్రకాశవంతంగా ఎర్రగా ఉంటాయి. 2-3 కరపత్రాలతో పిన్నెట్ ఆకులు కలిగి ఉంటాయి. పువ్వులు వచ్చేసి చిన్న అస్పష్టమైన పసుపు పువ్వులు కనిపిస్తాయి. దీని ఉపరితలంలో చిన్న ప్లమ్ లాగా, రేకాయల్లాగా ఉండే పండ్లు దాదాపుగా పెద్ద ఆకులు మధ్యలో ఈ గుత్తులు కనిపిస్తాయంటే ఇది ఆకురాల్చే స్వభావం ఉన్నటువంటి చెట్టు. సాధారణంగా నిలువు పగుళ్ళు కలిగినటువంటి బెరడు కలిగి ఉంటుంది, గోధుమ రంగు బెరడు. కుసుమ్ చెట్టు అని కూడా పిలుస్తారు. కీలక గుర్తించే లక్షణాలు ఏంటంటే ఆకులు పెద్ద సమ్మేళనం, పిన్నెట్ ఆకారంలో దీర్ఘచతురస్రాకార కరపత్రాలతో చిన్నతనంలో ప్రకాశవంతమైన ఎరుపు రంగులోను మరియు
పరిపక్వమైన తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులోనికి మారుతాయి. పువ్వులు చిన్న పసుపు పువ్వులు చిన్న దట్టమైన సమూహాలుగా కనిపిస్తాయి ప్యానికల్ రూపంలో. పండ్లు ఒక చిన్న ఓవల్ ఆకారంలో డ్రూప్ లాగా ఉండి చివర చిన్న ఎక్యూట్గా సూదిగా ఉన్నటువంటి ఆకారం కలిగి ఉంటుంది. మరియు ఈ సీడ్ లోపల, ఈ ఫ్రూట్ లోపల ఒకటి లేదా రెండు విత్తనాలు ఉంటాయి. బెరడు కఠినమైన నిలువు పగుళ్లతో గోధుమ రంగులో ఉంటుంది. ముఖ్యాంశాలు ఏంటంటే ఈ ఫ్లవరింగ్ వచ్చేసి దీనికి ఫిబ్రవరి టు మార్చ్, ఫ్రూటింగ్ వచ్చేసి జూన్ టు జూలై, సీడ్ కలెక్షన్ వచ్చేసి జూన్ టు జూలై, అలాగే సీడ్ వైబిలిటీ వచ్చేసి అరౌండ్ 6 months. అలాగే సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి వీటిని ప్రీ సోకింగ్ ఆఫ్ సీడ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 12 hours, 12 గంటల పాటు చల్లటి నీళ్ళలో వీటిని నానబెట్టిన తర్వాత మనం వీటిని సో చేసుకోవచ్చు. దీన్ని బ్యాగ్స్లో కానీ లేదా ప్రైమరీ బెడ్స్లో కానీ సో చేసుకోవచ్చు. మీకోసం కొన్ని వీడియోస్ని ఇక్కడ ఉంచడం జరిగింది. దయచేసి ప్రతి వీడియోని క్షుణ్ణంగా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. దయచేసి అంతరించిపోతున్న ఈ కుసుమ చెట్టును కాపాడదాం. భావితరాలకు మనం భవిష్యత్తును ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.